భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో భారత్ డీజీఎంఓ రాజీవ్ గాయ్, పాక్ డీజీఎంఓ ఆసిఫ్ గఫూర్ పాల్గొన్నారు. రెండు దేశాల డీజీఎంఓలు హాట్లైన్లో చర్చించారు. భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో భారత్ డీజీఎంఓ రాజీవ్ గాయ్, పాక్ డీజీఎంఓ ఆసిఫ్ గఫూర్ పాల్గొన్నారు. రెండు దేశాల డీజీఎంఓలు హాట్లైన్లో చర్చించినట్లు సమాచారం. దీనిపై పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చందు, మొత్తానికి పాక్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క విరమణ తర్వాత మొదటిసారిగా కూడా అధికారికంగా కూడా డీజీఎంఓ అధికారి స్థాయిలో హాట్ లైన్లో వీళ్ళిద్దరూ చర్చలు జరిపారు. కాసేపటి క్రితమే ముగిసినట్లుగా తెలుస్తూ ఉంది. దాదాపు కూడా గంట పాటు డీజీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు ఏదైతే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు జరిపినటువంటి చర్చల్లో ఏదైతే గత 4 రోజుల నుంచి జరిగినటువంటి కాల్పుల్లో ప్రధానమైనటువంటి సైనిక దళాధిపతులకు సంబంధించినటువంటి అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఉద్రిక్త నడుమ కాల్పులు జరిగాయి, ఏ ప్రధానమైనటువంటి స్థావరాలపై దాడి చేశారు, వాటి మీద పూర్తి స్థాయిలో కూడా డీజీఎంఓ సంబంధించినటువంటి అధికారులు మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సినటువంటి డీజీఎంఓ అధికారుల యొక్క హాట్లైన్ చర్చ ఇటు వాయిదా అవడంతో సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అయింది. సో గంట పాటు కూడా డీజీఎంఓకి సంబంధించినటువంటి ఈ యొక్క హాట్లైన్ చర్చ కొనసాగింది. దీంట్లో ప్రధానంగా ఇండియాకు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ కల్నల్ అయినటువంటి రాజీవ్ గాయ్, అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి అబ్దుల్లా, వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం డీజీఎంఓ సంబంధించినటువంటి అధికార స్థాయిలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ యొక్క కాల్పులు విరమణ తర్వాత వాటిని పూర్తి స్థాయిలో కూడా కాల్పులు విరమణ ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్పై ఇండియా కొన్ని ఏదైతే ప్రధానమైనటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి డిమాండ్స్ మీన్స్ వాటికి ఆర్మీకి సంబంధించినటువంటి కాల్పుల విషయంలో పాక్ తీసుకున్నటువంటి పాకులు ఎలా జరిగాయి అంటే సివిలియన్స్ మీద జరిగినటువంటి వాటి వ్యవహారాలన్నింటినీ కూడా ఏదైతే డీజీఎంఓకి సంబంధించినటువంటి స్థాయి అధికారులు రాజీవ్ గాయ్ మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ అంశాలను కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లారని దాని మీద కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే తొలిసారిగా ఏదైతే ఇండియా పాక్ మధ్య జరిగిన వార్ తర్వాత డీజీఎంఓ స్థాయిలో తొలిత అధికారికంగా మాట్లాడినటువంటి మీటింగ్ తొలిసారిగా ముగిసింది. సో ఈ యొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రధానంగా పాక్ ఇండియా మధ్య జరిగినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటి దాదాపు కూడా అనేక జిల్లాల్లో పౌరులపై చేసినటువంటి కాల్పుల్లో ఎంతవరకు మృత్యువాత పడ్డారో, ఈ నేపథ్యంలో ఇండియాలో జరిగినటువంటి అల్లకొల్లాలం ఏంటి, పాకిస్తాన్లో జరిగినటువంటి ఎంత మేరకు నష్టం జరిగింది, వాటన్నిటి మీద డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడడం జరిగింది. మరి పాక్ నుంచి మాట్లాడినటువంటి డీజీఎంఓ ఎలాంటి విషయాలు తెలియజేశారు, అదేవిధంగా ఇండియాకు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ డీజీఎంఓ స్థాయి అధికారి రాజీవ్ గాయ్ ఏం మాట్లాడారని దాని మీద కూడా పూర్తిగా ఒక సమాచారాన్ని అయితే ఇరు దేశాల మధ్య జరిగినట్టుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద హై లెవెల్ మీటింగ్ కొనసాగిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో కూడా 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అయితే ఉండబోతా ఉంది. అయితే తొలిసారి అధికారికంగా కూడా ఈ యొక్క డీజీఎంఓ స్థాయి మీటింగ్ అయిన తర్వాత ఒక చర్చ జరిగిన తర్వాత మరి కాల్పుల విరమణ ఇక ఉండకపోవచ్చు అనేది మాత్రం ప్రస్తుతం తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొన్న రాత్రి పాకిస్తాన్ కాల్పుల విరమణ సంబంధించి ఉల్లంఘన చేసిన తర్వాత ఇటు పాకిస్తాన్పై భారత్ మాత్రం దాని మీద ప్రతిదాడి చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఉంది. పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇక్కడి నుంచి ఒక మిస్సైల్ దిగుతుందని చెప్పి ఒకవైపు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానుకోవాలా, మేకపోతు గాంభీర్యాన్ని మానుకోవాలంటూ కూడా ఇప్పటికే ఓన్లీ సోషల్ మీడియా ద్వారా ఉండొచ్చు, అదేవిధంగా అధికారిక ఎక్స్ ఖాతాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి త్రివిధ దళాల బలగాలకు సంబంధించిన అధినేతలు మాత్రం ప్రెస్ మీట్ నిర్వహించి ఇక్కడ పాకిస్తాన్లో జరిగినటువంటి ఏవైతే వాళ్ళ నష్టపోయినటువంటి స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ 10 నుంచి 11 ఎయిర్ బేసెస్ మనం పూర్తి స్థాయిలో కూడా
కొలాప్స్ చేసాం. అక్కడ ఎంతవరకు వాణిజ్యపరమైనటువంటి వాటి మీద మనం టార్గెట్ చేసాం, అదేవిధంగా ఎన్ని యుద్ధ ట్యాంకులను మనం కొలాప్స్ చేసాం, అదేవిధంగా అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా మనం టార్గెట్ చేసాము. ఇలా న్యూక్లియర్ సంబంధించినటువంటి వెపన్స్ను కూడా మనం టార్గెట్ చేసినటువంటి దిశగానే పాకిస్తాన్ ఏదైతే కొన్ని మీడియాలో వాళ్ళు తప్పుడు ఫేక్ ప్రచారాలు చేయబట్టి ఈరోజు ఇండియాలో గత 2 రోజుల నుంచి మనం చూస్తే పదే కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధినేతలు మీడియా ముందుకు రావడం, ఈరోజు ఆధారాలతో కూడా బయట పెట్టడం జరిగింది. సో వీటన్నిటి మీద పూర్తి కంక్లూజన్ మాత్రం డిఎంఓ ఏదైతే ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క మిలిటరీ ఆఫ్ ఆపరేషన్స్లో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించిన అధికారులు గంట సేపు కూడా చర్చలో పాల్గొన్నారు. వీటికి సంబంధించి పూర్తి సైనిక దళాలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఎలా కొనసాగాయి, ఇండియా నుంచి ఎలాంటి యుద్ధ పేరుకు సంబంధించినటువంటి వాటిల్లో పాకిస్తాన్ నుంచి ఎంతమంది చనిపోయే ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉన్నటువంటి ఆధారాలతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు భారత్కు సంబంధించి ఏ స్థావరాలపై దాడి చేశారని దాని మీద కూడా పూర్తి వివరాలు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తప్పు అయితే కరెక్ట్ చేసే విధంగా కూడా రాజీవ్ ఘాయ్ పూర్తి వివరాలు కూడా ఆధారాలతో పాటు కూడా ఇవ్వడం జరిగింది. హాట్ లైన్లో డీజీఎంఓకి సంబంధించినటువంటి ఉన్నత చర్చ అయిన తర్వాత ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు కూడా మరి కాసేపట్లోనే ఇటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వారు కానీ రక్షణ శాఖ సంబంధించి అయ్యుండొచ్చు, హోంశాఖకు సంబంధించి అయ్యుండొచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ కొనసాగుతుంది. సో ఈ అధ్యక్షత కొనసాగిన తర్వాత మీడియా ముందుకు కూడా నరేంద్ర మోడీ రాబోతున్నారు. మొత్తానికి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం ఇటు ఇండియాకు సంబంధించినటువంటి రక్షణ శాఖ అయ్యుండొచ్చు, అదేవిధంగా హోంశాఖకు వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇప్పటికే రాజీవ్ ఘాయ్ మాట్లాడినటువంటి ఆ డీజీఎం ఎవరైతే ఉన్నారో ఏదైతే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ అధికారి అబ్దుల్లాతో ఏం మాట్లాడారని దాని అంశాలన్నింటినీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. కాబట్టి ఆ రికార్డెడ్ ఉన్నటువంటి అంశాలు ఒకవేళ ఇండియా మాట్లాడినటువంటి అంశాల్లో పాకిస్తాన్ ఏదైనా తోసిపుచ్చుంటే, ఒకవేళ ఒకవేళ పాకిస్తాన్ మాట్లాడినటువంటి మా స్థావరాలపై ఇన్నిటి మీద మీరు ఎక్కడ చేయలేదు, లేకపోతే ఆ స్థావరాల్లో మేము పూర్తి స్థాయిలో కూడా ఎవరు కూడా మరణించలేదు, మా ఆర్మీ అంతా కూడా మా ఆర్మీకి సంబంధించిన వాటి మీద ఎక్కడ కూడా మీరు టార్గెట్ చేయలేదంటే వాళ్ళు ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు, ఏ స్థావరాలపై టార్గెట్ చేశారు, ఇప్పటికే పాకిస్తాన్పై మనం చేసినటువంటి టార్గెట్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఓన్లీ ఉగ్రవాదుల మీద మనం టార్గెట్ చేస్తాం. అయినప్పటికీ పాకిస్తాన్ సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి అనేక అంశాలు ఏదైతే ఆ స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా కొలాప్స్ చేశాం. రవల్పిండికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏమేమి చేశాము, అదేవిధంగా ఉగ్రవాదులు ఉండేటువంటి ప్రాంతాలనే టార్గెట్ చేసినప్పటికి కూడా సివిలియన్స్ మీద ఎక్కడ టార్గెట్ చేయలేదు. సో పాకిస్తాన్ ఎలాంటి విషయాలు చర్చించారో ఏదైతే దీని మీద డీజీఎంఓకి సంబంధించినటువంటి చర్చల్లో పూర్తిగా కూడా విఫలీకృతమయ్యాయా అనేది మాత్రం మరి కాసేపట్లో మాత్రం దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి అయ్యుండొచ్చు, రక్షణ శాఖ అయ్యుండొచ్చు, మరి అదేవిధంగా దీనికి త్రివిధ దళాల అధినేతలు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. లేదా హై లెవెల్ మీటింగ్ కొనసాగించిన తర్వాత పూర్తి కంక్లూజన్ అంతా కలిపి 8 గంటలకి ప్రసంగం ఉండబోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారా. సో మొత్తానికి ప్రస్తుతం ఇదే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు భారతదేశానికి ఒకవైపు మాకు ఏదైతే ఫ్రెండ్షిప్ కింద మేము మీకు ఉన్నాం తోడున్నాం అని చెప్పి గత 4-5 రోజుల నుంచి మనం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి ఈ 2 దేశాల మధ్య ఏదైతే మిత్రపక్షంగా ఉండాలని కోరినప్పటికి కూడా ఏదైతే పాక్ ఈ యొక్క యుద్ధ కాల్పులు విరమణ పూర్తి స్థాయిలో కూడా విరమించుకుంది, సీజ్ ఫైర్ అంటూ కూడా అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ దీన్ని దుశ్చర్యకి పాల్పడడం, దీని వెనకాల కారణాలు ఏంటి? సో మొత్తానికి పాక్ నుంచి ఇకపై ఎవరు కాల్పులు జరిపినా దాన్ని యాక్ట్ వార్ కిందే లెక్కలోకి తీసుకుంటామని ఒక హెచ్చరిక ఇచ్చినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ దీన్ని పూర్తి స్థాయిలో కూడా భయభ్రాంతులకు గురవుతుంది. ఈ నేపథ్యంలోనే డీజీఎంఓ అధికార యంత్రాంగం ఈరోజు చర్చలు జరిపించారు. మధ్యాహ్నం జరగాల్సినటువంటి చర్చలు కాస్త ఇబ్బందికరంగా ఉండడం నేపథ్యంలోనే వాళ్ళు మాట్లాడకపోవడంతో ఈరోజు సాయంత్రం జరిగినటువంటి ఈ చర్చలు పూర్తి స్థాయిలో కూడా విఫలీకృతమయ్యాయి దాని మీద మొత్తానికి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించిన ప్రసంగానికి రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. చందు. రైట్ నరేష్.